మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈవేళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డినై చేసింది. అన్నిట్లోకి చాలా దారుణంగా డినై చేసింది ఏంటంటే, విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది, అది ఇందులో కూడా పెట్టారు, యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని 3,000కో 4,000కో కుదించేశారు. అది మొన్న జూన్ 2వ తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను. 32,020 కోట్ల 25 లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది, మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు. అక్కడ ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజార్టీతో రావటం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా 700 దాటిన వాళ్ళు 800 మంది పట్టేలా కట్టారు. డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా, ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు. అది నేను అనేకసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను. మనం ఆంధ్ర నుంచి 100 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే, కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి మనకి వెనక్కి వచ్చేది 63 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలకి 120 రూపాయలు వెళ్తుంది, బీహార్కి 140 రూపాయలు వెళ్తుంది. కారణం ఏంటంటే జనాభా అన్నారు. ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. సౌత్లో జనాభా తగ్గించాం, దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. జనాభా తగ్గించినందుకు మనకి ఏదో ఇంటెన్సివ్ ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది. ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే, సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉన్నాం, వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క. పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం, సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లో ఉన్న లీడర్ కాబట్టి, అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి. తర్వాత ఈవీఎంలు, ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు. ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు, 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదుట. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడో ఉండాలి కదా. ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నట్ట. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది. 20 లక్షల ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయాయో తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్, ఆయన కమ్యూనిస్ట్ లీడరు, ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయి. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. బీజేపీ ఎన్డీఏ కూడా, ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ 2%, 2 కూడా పూర్తిగా లేదు, 2% ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి. సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి. సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం 2% కూడా పూర్తిగా లేదు, 1.9% తేడాలో ఉన్నారు. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. మనకు కూడా ఇక్కడ ఇటువంటి వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి గుర్తు చేసుకోండి. 94లో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏది 294కి 26, 296కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షను 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి
181 సీట్లతో అధికారంలోకి వచ్చాం. రెండే పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ, మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారపడాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి, వన్ సైడ్గా ఇటో వన్ సైడ్గా అటో. కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోక్కర్లేదు, వాళ్ళు కూడా ఏదో ఇంక అయిపోయింది స్మాష్, ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇంకా మనమే అని వాళ్ళు అనుకోక్కర్లేదు. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు, అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏమీ మొదలవలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి, శిష్యుడు అనొచ్చలేదో లేకపోతే కొలీగు రేవంత్ రెడ్డి పక్కన సీఎం అయి ఉన్నాడు. ఆయనతో కూడా షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 వెంటనే సెటిల్ చేసుకోండి, మనకు ఎంత వస్తుందో చూడండి. అది కూడా మొన్న ఎఫిడేవిట్లో వేసిన ప్రకారం, మన ఏపీ గవర్నమెంట్ వేసిన ఎఫిడేవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి, ఇంతకుముందు చెప్పాను మీకు, అది దాదాపుగా 1,30,00,000 కోట్లు రావాలి. 1,30,000 కోట్లు, 1,30,000 కోట్ల రూపాయల్లో 58% మనకు రావాలి. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 అసెట్స్ వాల్యూ కడితే, ఈ వాల్యూ కట్టింది కూడా చాలా కాలం అయింది, ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది. 1,42,000 అయితే అదే కరెక్ట్, 1,42,000 అది మనకి ఎఫిడేవిట్లో వేశారు. నేను వేసిన కేసులో ఎఫిడేవిట్లో 1,42,000 కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు. ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకి ఎంత రావాలో అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ. అదే కేసీఆర్ గారు ఉంటే ఆయన నేను ఇంతకాలం ఇవ్వకుండా ఆప్ చేశాను, రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడుతో కలిశాను అనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు, అక్కడ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్, వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్. అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా, చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత పాత పరిచయాలు, ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి వాడాలని కోరుకుంటున్నా. 1,42,000 కోట్లుగా చెప్పాను. తర్వాత మేము వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఎఫిడేవిట్ వేసింది, వేసి కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ వేసిన దాన్ని మీరు కొనసాగించండి, ఇంకొక పెద్ద ప్లేటర్ని పెట్టండి, పెట్టి దాని విషయం కూడా ఏపీ రీఆర్గనైజేషన్ కేసు మీద నేను వేసినటువంటి కేసులో మనం ఏదైతే అడిగామో రిలీఫ్, ఆ రిలీఫ్కి ప్రభుత్వం తరఫున ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఆ కేసు కూడా కరెక్ట్గా నడుస్తుంది. అలాగే నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూడా అడిగాను. ఒకసారి పార్లమెంట్ లోక్సభలో 18/2/2014 నాడు ఏం జరిగింది, అనేక సార్లు మోడీ గారు అమిత్ షా గారు రాజ్యసభలోనూ లోక్సభలోనూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు ఈ పార్లమెంట్ వచ్చాక ఎవరికీ జరగలేదు, మీరా మాకు పాఠాలు నేర్పుతారని కాంగ్రెస్ వాళ్ళని నిలదీశారు వాళ్ళు. మీరు ఒక్కసారి అడగండి ఏం జరిగింది, ఆ వేళ దాని మీద చర్చ పెడదామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.